Garuda Express, an international courier service. జియో ఈ మాట వింటే చాలు ఫోన్ కంటే ఫ్రీ ఆఫర్ గుర్తుకొస్తుంది. ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్తో దేశంలో టెలికాం రంగాన్ని మార్చేసింది రిలయన్స్. రాబోయే జియో ఫోన్ కూడా ఫ్రీ కావడంతో మొబైల్ కంపెనీలతో పాటు సర్వీస్ అందించే టెలికాంలు నష్టాల్లో పడ్డాయి. జియోకు పోటీగా ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు కూడా మొబైల్ కంపెనీలతో టైఅప్ అయ్యి జియో పైనే యుద్ధం ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే జియో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫ్రీ ఆఫర్స్ ఇచ్చేది లేదని, ఇప్పటి వరకు ప్రకటించినవి కొనసాగుతాయని, భవిష్యత్తులో ఉచితంగా ఇచ్చే అవకాశాలు లేవని జియో ప్రకటించింది. ఇక నుంచి జియో వ్యాపారాత్మక వైఖరి అవలంబించబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడి, ఆదాయం, లాభాలపై జియో ఫోకస్ చేస్తుందని కూడా స్పష్టం చేసింది ఆ సంస్థ. ఫ్రీ డిస్కౌంట్ ఆఫర్లతో ఏడాది కంటే తక్కువ సమయంలోనే దేశంలో 10% టెలికాం వినియోగదారులను సొంతం చేసుకుంది జియో. ఇదే విధమైన ఫ్రీ డిస్కౌంట్లను మరికొన్ని రోజులు కొనసాగించడం కంపెనీకి భారంగా మారిందని విశ్లేషకులంటున్నారు.